ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున మమ్మలను మీరు భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనములు. ప్రభుదినంలో ప్రకటించిన రీతిగా ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన కూడి కొరకై నీ సన్నిధికి చేరి వచ్చుట మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ వారం అంతా ఆయా కూడికలు ఉన్న కారణాన్ని బట్టి ఇలాగూ ప్రభా నీ సన్నిధిలో ముందుగా ఉపవాస ప్రార్థన కూడి కొరకై చేరి వస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని అంగీకరిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. సమస్తము మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ప్రాముఖ్యంగా నీ దాసుడు కోటేశ్వర అంకుల్ కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆంటీ కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి పెద్ద కుమార్తె నేను దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టి నిత్య విశ్రాంతిలో నీతో ఉండు కొరకై ఆమె పిలుచుకున్నారు. అనుకొని ఈ సంఘటన బట్టి వారు ఎటువంటి నిరాశ నిస్పృహకు గురి కాకుండా, కలవరపడకుండా మీరు వారికి సహాయపడుతారండి. గుండె చెదరిన వారిని బాగు చేయువాడు ఆయనే అని నేను లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఈ గుండె చెదరిన సందర్భంలో నీ దాసుడికి, దాసురాలకు, బిడ్డలందరికీ కూడా, కలిగిన వారందరికీ కూడా ప్రభా మరి మీ ఆదరణ అనుగ్రహిస్తారమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వాన్ని బట్టి వారిని ఆదుకుంటారమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. ఆయా దైవ సేవకులు, సంఘాలు చేస్తున్న ప్రార్థన మీరు ఆలకిస్తారండి. ప్రాముఖ్యంగా భూస్థాపన కొరకై సమస్తం మేలుకరంగా చేస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతు ప్రభా, నీవు విడిచిపెట్టని దేవుడు. ఆపత్కాల సమయంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని నీ లేఖనాలు సెలవిస్తుంది. నిజమే, ఆపత్కాల సమయం ఇది. అనుకోనటువంటి ఆపద ప్రభా, మరి కష్టం, బాధ, దుఃఖం కనికరిస్తురండి. వారిని మీరే ఆదరిస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునికి మహిమ కలుగును గాకని యోబు సెలవు ఇచ్చినట్లుగా అంత ధైర్యము, అంత విశ్వాసము నిబడలేని వారికి అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారు. సమస్తము మేలుకరంగా, దేవునికరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతారండి. ప్రాముఖ్యంగా మా సమయం కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనా కుడికిలో మీరు మాకు సహాయపడుతున్నారండి. ఆరంభించట్లో సహాయపడుతూ వచ్చారు. ముగింపు వరకు కూడా మీ సహాయం అనుగ్రహిస్తారు. ఈ పని బహు గొప్పది. ఈ పని నీది. ఈ పని చేయడానికి ఏమాత్రము యోగ్యత లేనటువంటి మానవునిగా నా సంగతులన్నీ మీరు ఎరిగిన దేవుడు. అయితే నన్ను మీ ఆధీనంలో ఉంచుకొని నీ రక్తంతో నన్ను కడిగి నీ మహిమ కొరకు, నీ ప్రజల ఆత్మీయ క్షేమం కొరకు వాడుకుంటురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. సమస్తము మేలుకరంగా, దీవునికరంగా ఉంచుతాడు. పాటలు పడే సమయం ఒప్పుకోలు వర్తమానం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏది ఒప్పుకోవాలో, ఎక్కడ తప్పిపోయామో తెలియపరుస్తారండి. ఒప్పుకోలు సమయము దీవునికరంగా ఉంచుతారండి. ప్రార్థన వర్తమానం కొరకే విజ్ఞాపన చేస్తాను. ఏమి నీ ప్రజలకు అవసరం, ఏ రీతిగా ప్రార్థించాలో ఆ లేఖన భాగముల ద్వారా కూడా మాతో మాట్లాడుతారండి. అనేకుల క్షేమం కొరకు ప్రార్థించినట్లుగా సిద్ధపరుస్తారు. ఎంతోమంది ఆయా అక్కర్లో ఉన్నారు, అవసరతలో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కష్టాలలో ఉన్నారు, ఇతరుల గురించి అయితే ఇతరులపడి ఇబ్బందిలో ఉన్నారు. వారందరి కొరకై మీ సన్నిధిలో ఎత్తి పట్టుకున్నట్టు కొరకై సహాయపడుతారండి. కొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు, కొంతమంది అనుకోని ఆపదల్లో ఉన్నారు. వారందరి క్షేమం కొరకై మేము ప్రార్థించినట్లుగా సహాయపడుతారండి. మేము క్షేమంగా ఉన్నాం నీ కృపను బట్టి.
వారు కూడా ఇటువంటి క్షేమంలోకి వచ్చినట్లుగా సిద్ధపరుస్తురామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. సమస్తము మేలుకరంగా ఉంచుతారండి. అనేకుల క్షేమం కొరకు, ఆయా దైవ సేవ కొరకు, సంఘాల కొరకు, బాధ్యతల కొరకు ప్రార్థించి సిద్ధపరుస్తారండి. ప్రాముఖ్యంగా 15వ తారీఖు కలిగినటువంటి ఆ యూత్ రిట్రీట్ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిడదవ బేతనీయ ప్రార్థనా మందిరంలో రావాల్సినటువంటి వర్తమానికుని కొరకాయి, సిద్ధం చేయవలసిన సంగతుల కొరకాయి నీ దాసుడు అహరోని గారికి, అక్కడ బాధ్యత వహిస్తున్న వారికి, యవనస్తులకు అందరికీ సహాయపడుతారు. ఆ సమయం సంతోషకరంగా ఉన్నాడు. కొన్ని ఆత్మలు రక్షించబడి కొరకు, రక్షించబడిన ఆత్మలు ఉజ్జీవింపబడి కొరకు మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నీ దైవికమైనటువంటి హస్తము అక్కడ ఉంచుతామని ప్రార్థన చేస్తాం. సమస్తము మేలుకరంగా ఉంచుతారండి. సాయంత్రము సీయోన్లో జరగవలసిన ప్రార్థనా కుడి కొరకు కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ఈ సమయంలో వచ్చిన వారందరి కొరకై నీ కొందనములు, రావలసిన వారి కొరకై, మార్గ మధ్యలో ఉన్న వారి కొరకై, మీ చిత్తంలో ఉన్న వారి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే సహాయపడదు. ప్రాముఖ్యంగా కొంతమంది బిడ్డలు కాన్ఫరెన్స్లోకి వచ్చారు. వారి యొక్క ఆసక్తిని బట్టి నీ కొందనములు. వారు ఆయా స్థలాల్లో ఉన్నప్పటికీ వాక్యం కొరకై, ప్రార్థన కొరకై నీ సన్నిధికి వారు రాగలిగారు. దాన్ని బట్టి మీకు వందనములు. వారికి రావాల్సిన దీవెన దయచేస్తారండి. వారు కూడా ప్రార్థించుడి కొరకై సిద్ధపరుస్తారండి. మరి దాసుని నడుసారి మీరు మరుగుపరిచి నీ ఆధీనంలో ఉంచుకొని ఈ పని చేయటి కొరకై నాకు కూడా తగిన శక్తి, ఆలోచన, బలము దయచేస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ నీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 428, పాత పుస్తకాలు 425, 425. విడువవు నన్నిక ఎన్నడైనాను, పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనాను, పడిపోకుండా కాయు రక్షక. పడిపోవారెల్లరినీ లేపెడివాడవు నీవే ప్రభు. పడిపోవారెల్లరినీ లేపెడివాడవు భూ. విడువవు నన్నిక ఎన్నడైనాను, పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనాను, పడిపోకుండా కాయు రక్షక. ప్రభువా నీ కవిధేయుడనై పలుమారులు పడు సమయములో. ప్రభువా నీ కవిధేయుడనై పలుమారులు పడు సమయములో. ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నన్ను పైకెత్తితివి. ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నన్ను పైకెత్తితివి. విడువవు నన్నిక ఎన్నడైనాను, పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనాను, పడిపోకుండా కాయు రక్షక.
ఆదాము హవ్వలు లో ఆశతో ఆజ్ఞ మీరినను. ఆదాము హవ్వలు ఏదెనులో ఆశతో ఆజ్ఞ మీరినను. సిలువకు ఛాయగు బలినార్పించి ప్రియముగవేమో చెంచితివి. సిలువకు ఛాయగు బలినార్పించి ప్రియముగవేమో చెంచితివి. విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక. మోషేకుని దర్శనమిచ్చి ప్రజలను నడిపించితివి. మోషేకుని దర్శనమిచ్చి నీ ప్రజలను నడిపించుటకై చాకులు చెప్పిన విడువక తననే నాయకునిగా నియమించితివి. సాకులు చెప్పిన విడువక తననే నాయకునిగా నియమించితివి. విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక. స్వంత తలంపున దావీదు మందసమును తెచ్చునప్పుడు స్వంత తలంపున దావీదు మందసమును తెచ్చునప్పుడు ఉజ్జమరణము చేదావీదు హృదయమును కదిలించితివి. ఉజ్జమరణము వీదు హృదయమును కదిలించితివి. విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక. నీ మాటలు విన కాయోనా తర్షీషుకు తరలినప్పుడు నీ మాటలు విన కాయోనా తర్షీషుకు ఈనప్పుడు సముద్రములో మునుగుచుండగా చేపద్వారధరి చేర్చితివి. సముద్రములో మునుగుచుండగా చేపద్వారధరి చేర్చితివి. విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా యురక్షక. నిన్నెన్నడు ఎడబాయనని నే
పెతురు పలికే నిన్నెన్నడు ఎడబాయనని నెక్కముగా పెతురు పలికే ముమ్మారు బొక్కినను విడువక ప్రేమతోను రక్షించితివి ముమ్మారు బొక్కినను విడువక ప్రేమతోను రక్షించితివి విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక నన్ను పడిపోకుండా కాయు రక్షక నిన్నడు ఎడబాయనని నెక్కముగా పెతురు బలికే నిన్నెన్నడు ఎడబాయనని నెక్కముగా పెతురు పలికే ముమ్మారు బొక్కినను విడువక ప్రేమతోను రక్షించితివి ముమ్మారు బొక్కినను విడువక ప్రేమతోను రక్షించితివి విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా యురక్షక మా శక్తియు మా భక్తియు కాదు ఎలాలో జీవించుట ప్రభువా మా శక్తియు మా భక్తియు కాదు ఎలాలో జీవించుట ప్రభువా కొల్లగనీయ మనును సగితివి హల్లెలూయా పాడెదను కొల్లగనీయ మనును సగితివి హల్లెలూయా పాడెదను విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక పడిపోవా రెల్లరిని లేపెడి వాడవు నీవే ప్రభు పడిపోవా రెల్లరిని లేపెడి వాడవు నీవే ప్రభు విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒప్పుకోలు ప్రార్థన కొరకాయి యోబు గ్రంథము 21వ అధ్యాయం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుంటాం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనం.
వారి క్షేమము వారి చేతిలో లేదు, భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండునుగాక. ఇదే భాగాన్ని మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలో 435వ పేజీ. వారి క్షేమము వారి చేతిలో లేదు, భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండునుగా. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకో. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు. మిమ్మల్ని స్తుతిస్తాం. ఈ సమయంలో పాట ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు, మీకు వందనం. మేము నీ సన్నిధిలో ఒప్పుకోలు చేయకపోవడము, ఆ చదవని లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడుతున్నాను. నా ఆలోచన ఏది కూడా నీ ప్రజలకు అందించకుండా నన్ను మరుగుపరిచి నీ లేఖన భాగముల ద్వారా నీ ప్రజలతో మాట్లాడుతురండి. నీ ప్రజలు నీ లేఖనము విని ఒప్పింపబడి ఒప్పుకోలు చేయటి కొరకై సిద్ధపరుస్తురండి. కాన్ఫరెన్స్లో ఉన్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. తర్వాత ప్రభా మరి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి బిడ్డల కొరకే నీకు వందనములు. అందరినీ జ్ఞాపకం చేసుకోండి, సహాయపడుతురండి. సమస్తమునకు మేలుకరంగా ఉండడు సహాయపడుతురమ్మని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొని నాము తండ్రి, ఆమేన్. యోబు గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనం. వారి క్షేమము వారి చేతిలో లేదు, భక్తిహీనుల యోచన. యోబు చెప్తా ఉన్నాడు, భక్తిహీనుల యోచన నాకు ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. ఇది మన జీవితంలో దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోలు చేయకపోవడము. ఇటువంటి యోచన ఏదైనా మన దగ్గర ఉందేమో దాన్ని మనం ఏం చేయాలి? దూరంగా పెట్టాలి. ఎందుకంటే ఈ యోచన అంటే ఆలోచన వస్తూ ఉంటుంది. మనము కూడా వారి నుండి కలిగిన వారమే కాబట్టి, లేదా మంటి నుండి తీయబడిన వారం కాబట్టి మన ఆలోచన ఇట్లాగే ఉంటుంది. అయితే ఇటువంటి ఆలోచన యోబు కూడా మనలాంటివాడే, కానీ ఆయన అంటాడు అటువంటి యోచన ఎలా ఉండాలా? నాకు దూరంగా ఉండాలి. అటువంటి భక్తిహీనుల ఆలోచన నాకు దూరంగా ఉండాలి. ప్రభునందు ప్రేమింటి వారలారా, దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేయకపోవడము నీ జీవితంలో ఒకవేళ ఇటువంటి ఆలోచన ఏదైనా ఉందా అంటే ఏం ఆలోచన? భక్తిహీనులు ఎలాగో ఆలోచిస్తారు. ఒకవేళ అటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే మన జీవితంలో మనకి ఏమిటి? దాన్ని ఎలా విడిచిపెట్టాలా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం. అనుసరించున్నాను, భక్తిహీనుడినై. వారి ఆలోచన ఎట్లా ఉంటాయంటే దేవుని విడిచిపెట్టేదిగా ఉంటాయి. దేవుని ఎందుకు విడిచిపెడతాడంటే తన సొంత ఆలోచన నెరవేర్చుడి కొరకై దేవుని ఏం చేస్తాడు? మానవుడు, ఉదాహరణకు మనం చూడగలిగితే యోనా గ్రంథంలో యోనా దేవుని ఆలోచన విడిచిపెట్టి ఆయన సొంత ఆలోచన కొరకై ఏం చేస్తూ ఉన్నాడు? సాగిపోతూ ఉన్నాడు. మన జీవితం కూడా అంతే. అనేక పర్యాయములు మన ఆలోచన ఏంటంటే దేవుని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. ఇది వాడి ముఖ్య ఉద్దేశం. అపవాది యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేవుని విడిచిపెట్టాలా, లేకపోతే దేవుని విడిచిపెట్టేటట్టు చేయాల. చల్లపూట వేళ ఆదాము అవ్వలు దేవునితో మాట్లాడుట వారికి ఇష్టము లేదు. ఈ దినాలలో చాలామంది ఇలాగే ఉన్నారు. ఇష్టం లేనటువంటి వారు అంటే మంచిని చూచి వారు ఏం చేస్తూ ఉన్నారు? వారు లేకపోతూ ఉన్నారు. అది భక్తిహీన యొక్క ఆలోచన. ఈ ఆలోచన నుండి ఒకవేళ మనం ఉంటే కనుక మనము కూడా భక్తిహీనులో చేర్చబడతాం. అందుకనే మనం పరీక్షించుకోవాలి. యోబు అంటాడు, భక్తిహీనుల యోచన నాకు దూరముగా. ఆయన అలాగే ఉన్నాడు. ఆయన నిజముగా దూరంగా ఉన్నాడు. భక్తిహీన ఆలోచనలో ఏం చేయలేదు, చేరల. ఇప్పుడు యోబు యొక్క
వృత్తాంతములో భక్తిహీనులు ఎవరు? యోబు యొక్క వృత్తాంతాలు భక్తిహీనులు ఎవరు? మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనం ఏముంది? భక్తిహీనుడినై నా దేవుని విడిచిన వాడును. అప్పుడు యోబు యొక్క వృత్తాంతంలో భక్తిహీనులు ఎవరు? మా దేవుని విడిచిన వాళ్ళే. భక్తిహీనులు ఎవరు? యోబు భార్య. ఎవరు? నువ్వు ఇంకా యథార్థతను వదలకుందువా దేవుని దూషించి ఏం చేయాలా? ఇప్పుడు ఎవరిని విడిచిపెట్టేయాలా? మనం కూడా అంతే. మంచి జరిగినప్పుడు అస్తమానం మంచి జరుగుద్దా? ఒకసారి అనారోగ్యం రాదా? ఒకసారి శ్రమ రాదా? ఒకసారి బాధ రాదా? ఒకసారి కష్టం రాదా? ఇప్పుడు వస్తే ఏం చేయాలా? దేవుని విడిచిపెట్టేయాల. దేవుణ్ణి. మరి అదే భక్తిహీనుడినై నా దేవుని నేను విడిచిన వాడును. భక్తిహీనుడు ఏంటంటే సమయం వచ్చినప్పుడు దేవుని ఊరికనే. లోకంలో చాలా మంది ఉంటారు, వాళ్ళతో ఏదైనా ఉపయోగం ఉందనుకోండి ఎంత ప్రేమగా మాట్లాడతారు, వారితో ఏదైనా ఉపయోగం ఉందనుకోండి ఎంత ప్రీతిగా మాట్లాడతారు. ఉపయోగం లేదని తెలిస్తే మళ్ళీ వాళ్ళ ముఖం కూడా చూడరు. అలా కూడా ఉన్నారు లోకంలో. ఇవన్నీ భక్తిహీనుల యొక్క సంగతులు. నువ్వు నేను అలా ఉండకూడదు. ఒకవేళ ఉన్నావేమో మళ్ళీ మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. యోబు భార్య మరి ఎంత మేలు అనుభవించింది. దేవుని యొక్క ఆశీర్వాదం పొంది ఎంత ఘనత అనుభవించింది. ఇప్పుడు శ్రమ రాగానే అంటది, ఎందుకంటే దేవుని దూషించి ఏం చేయాలా? దేవుని విడిచిపెట్టే. అందుకంటాడు భక్తిహీనుడినైనా దేవుని విడిచిన వాడును. భక్తిహీనుడు ఏంటంటే దేవుని విడిచిపెట్టేస్తాడు. మనకి ఎట్లాంటి యోచనలు ఏమైనా ఉన్నాయా? శ్రమలో ఏం చేయాలా? శ్రమలో విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టేస్తారు. 2 రోజులు జ్వరం తగ్గకపోతే దేవుని విడిచిపెట్టి అడగబోతారు. పోరా తాడు కట్టించుకుని పోతారు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు నాకు వద్దయ్యా, నువ్వు నాకేమీ ఏం చేయలేకపోయావు. ఆయన చేయలేడా? చనిపోయిన వారిని సైతము లేపిన దేవుడు కదా మన దేవుడు. కానీ ఏంటంటే నీ ఆలోచనది, నీ యోచనది, నువ్వు భక్తిహీనంగా ఉన్నావు. ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాదు నువ్వు సరిగా ఆయన మీద ఆధారపడక, నువ్వు ఆధారపడు. కొండలను సైతము ఏం చేయగలడు నీ గురించి? ఎర్ర సముద్రం పాయలు చేసినటువంటి దేవుడు నీ గురించి ఏం చేయలేడు? ఆయన ఏదైనా చేయగలడు. కాకపోతే నీ యోచన సరిగా లేదు. అది భక్తిహీనుల యోచన. అందుకే యోబు అంటాడు, భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండునుగాక. నువ్వు కూడా చెప్పు ప్రభువా, భక్తిహీనుల యోచనలో నేనేం చేయకూడదు, ఉండకూడదు. వారి యోచన నాకు దూరంగా పెట్టు. ఇప్పుడు మేలు పొందినంతసేపు అంత కాదు అంది యోబు భార్య. దేవుడే ఆశీర్వదించాడమ్మా ఇవన్నీ, దేవుడే ఇచ్చాడమ్మా ఇవన్నీ, దేవుడే చేశాడమ్మా ఇవన్నీ. ఇప్పుడు అన్నీ పోయినాయి. ఇప్పుడు దేవుడు వద్దు. ఇది ఎవరి యోచన, ఎవరి ఆలోచన ఇది? ఇప్పుడు మనం కూడా అంతే. పౌలు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో దేవుణ్ణి ఏం చేశాడు? ఆయన అంటాడు, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును, లేములో ఉండ నేను. ఏ స్థితిలో ఉన్నా హబక్ అంటాడు కదా, ఏంటిది? అంజూరపు చెట్లు, ద్రాక్షలు, సారలో పశువులు, గొర్రెల దొడ్డిలో యెహోవా యందు నేను. ఈ యోచన వారికి సరైందే, ఆ యోచన సరైంది కాదు. అందుకని ఒకవేళ ఎక్కడైనా భక్తిహీనత వస్తూ ఉందేమో మనల్ని మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. భక్తిహీనత యొక్క లక్షణం ఏంటంటే ఏంటి? ప్రతిదానికి లక్షణాలు ఉంటాయి లేదా? ఆ గయ్యాల గంప అంటారు. ఏమంటారు? గయ్యాల గంప ఎందుకంటారు? అందరితో దెబ్బలాడితే, అక్రమంగా వెళ్తే, లేకపోతే కాని దానిని పట్టుకుని ఎలాడితే ఏమంటారు? లక్షణాలు ఉన్నాయి లేదా? ఊరిని అంటారా? జ్వరానికి లక్షణాలు ఉన్నాయా? జ్వరానికి లక్షణాలు ఏంటి? జ్వరానికి లక్షణాలు ఏంటి? జ్వరం పెట్టేటైతే వెళ్ళగానే ఏంటంట?
ఒళ్ళు ఏమవుద్ది? ఇప్పుడు 100 దాటిపోతే జ్వరం వచ్చేది. జ్వరానికి లక్షణం ఉంటుంది. భక్తిహీనత కూడా లక్షణం ఉంది. ఏంటంటే దేవుని విడిచిపెట్టుట భక్తిహీనుల. అది 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 యోబు దూరంగా పెట్టుకుంటా ఉన్నాడు. నువ్వు దూరంగా పెట్టుకుంటున్నావు లేదు, నువ్వేం చేయాలా? ఇప్పుడు దేవుని సన్ని ప్రభువా, ఎన్నో పర్యాయములు మన జీవితంలో ఉంటాయి, ఉండవని చెప్పలేం. ఎందుకంటే అన్నీ బాగుంటే అంత బాగానే ఉంటుంది. కష్టం వచ్చినప్పుడే కదా కష్టం వచ్చినప్పుడే కదా మానవుని యొక్క నైజము తెలిసేది. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, ప్రభా అటువంటి ఆలోచన నాకేం చేయి, అటువంటి యోచన నాకు దూరంగా ఉంచు. నువ్వు ఒప్పుకోలు చేస్తే దేవుడు ఇస్తాడు. యోబు ఆయన మాటలు ఎంత శ్రేష్టమైనవో, యోబు యొక్క మాటలు. ఎందుకంటే ఆయన అంటే చూడండి, కొన్నిసార్లు మరణ వాంగ్మూలం అంటారు. ఏ వాంగ్మూలము? మరణ వాంగ్మూలానికి ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? చాలా విలువ ఉంటుంది. చచ్చిపోయేటప్పుడు చెప్పిన మాటకి ఏముంటుంది చెప్పండి? ఉండదా? ఉంటుంది. చాలా విలువ ఉంటుంది. మరణ వాంగ్మూలం అంటే ఇంకా దానికి కొట్టేది లేదు. నేను చచ్చిపోయేటప్పుడు సాధ్యమైనంత వరకు ఎవడేం చెప్పడు, అవదని చెప్పడు. సరే, ఇప్పుడు ఒకవేళ మనం చూడగలిగితే అవి మరణ వాంగ్మూలమే అనుకోవచ్చు. ఎందుకంటే అంత శ్రమలో ఉన్నాడు, అంత బాధలో ఉన్నాడు, అంత కష్టంలో ఉన్నాడు. శరీరం కూడా ఏం చేయట్లే, సహకరించట్లే. కానీ ఆయన అంటాడు, ప్రభా ఆ సమయంలో కూడా భక్తిహీనుల యోచన నాకు ఎలాగ ఉండాలా? దూరంగా ఉండాలి. ఆ యోచన ఏంటంటే దేవుని విడిచిపెట్టుట భక్తిహీనుల యోచన. భక్తిహీనుడినై నా దేవుని నేను విడిచిన వాడను అంటే, భక్తిహీనుడు ఏం చేస్తాడంటే విడిచిపెట్టేస్తాడనమాట. భక్తుడు ఏం చేస్తాడు? దేవుని విడిచిపెట్టేస్తాడు. చూడండి, ఇంకా ముందు చూస్తాం మన జీవితంలో. కీర్తన గ్రంథము 36వ కీర్తన. కీర్తన గ్రంథము 36వ కీర్తన మొదటి వచనం. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము. ఏంటిది అంటే ఆజ్ఞను మీరడం. అతిక్రమం. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె. ప్రభునందు ప్రేమంటి వారలారా, ఉదయకాల సమయంలో ఒకవేళ ఇటువంటి లక్షణం అంటే ఏదైనా అతిక్రమించేటువంటి సంగతులు ఉన్నాయా? ఏమైనా దేవుడు అనని దాని లేదా దేవుడు చెప్పిన దానిని నీవు మీరేటువంటి సంగతులు ఉన్నాయా? భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుతుంది. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా? ప్రభా అతిక్రమమునకు నన్ను ఎలా ఉంచాలి? నువ్వు ఎలా ఉంచాలా? ఒకవేళ అతిక్రమంలో ఉంటే ప్రార్థన, ప్రభా అది నాలో ఉంది, దాని నుంచి నేను ఏం చేయాలి? నువ్వు దూరం చేయి. అతిక్రమమే. యోనా అతిక్రమించలేదా? ఇప్పుడు యోనాకు అతిక్రమము దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? యోనాకు అతిక్రమం ఎలా ఉంది? దగ్గరగా ఉంది. కానీ యోబుకు అతిక్రమం ఎలా ఉంది? దూరంగా. అతిక్రమించలే. ఎందుకంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునికే. ప్రభునందు ప్రేమంటి వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేయకపోవడము ప్రభువా ఆ అతిక్రమము నాకు ఎలా ఉంచాలి? నీవు అతిక్రమమును చేయవారు ఏం చేయరు? అతిక్రమం చేయవారు ఏం చేయరు? అతిక్రమము భక్తిహీనుడికి ఇష్టం. అందుకనే నువ్వేం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభా నీ ఆజ్ఞని ఎక్కడ మీరిపోతా ఉన్నాను, మీరుతున్నావా లేదా? అతిక్రమం అంటే అదే, ఆయన చెప్పిన దాన్ని ఏం చేయడం? మీరిపోవడం. ఆయన చెప్పింది మీది అతిక్రమమే. అది క్రమము కాదు. అది క్రమము. ఆ చెప్పిన దాంట్లో ఉంటే క్రమం. కానీ చెప్పింది మీరిపోయావనుకో, చెప్పింది మర్చిపోయావనుకో, చెప్పిన దాన్ని విడిచిపెట్టేసావనుకో, నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా?
నా జీవితంలో ప్రభు సన్నిధిలో ఒప్పుకోలు చేయకపోవడము, ఎక్కడైనా ఆయన మాటను అతిక్రమించామా? అతిక్రమించకపోతే మంచిదే. అతిక్రమిస్తే, ప్రభా అది నాకు చాలా దగ్గరగా ఉంది నాయన, దాన్ని ఏం చేయాలి? నువ్వు నన్ను దాని నుంచి దూరపరచు అన్నాడు. అతిక్రమం దాచిపెట్టేవాడు. అతిక్రమం గురించి చాలా సంగతులు పరిశుద్ధ గ్రంథంలో రాయబడతా వచ్చాయి. అన్ని చూడము. కానీ రెండవదిగా మనం చూసేది ఏంటంటే, అతిక్రమం నాకు ఎలా ఉండాలా? దూరంగా ఉండాలి. నీ జీవితంలో ఈ మాటను నేనేం చేయాలా? గమనించాలి. ఒకవేళ దాని దగ్గరగా ఉంటే, ప్రభువా దాన్ని ఏం చేయాలి? నాకు దూరంగా చేయి, దాన్ని దూరంగా చేయి. ఇది రెండవది. మూడవది చూస్తాను చూడండి. మూడవది పరిశుద్ధ గ్రంథంలో అండి, కీర్తన 36 కీర్తన మొదటి వచ్చిన 36 కీర్తన మొదటి వచ్చిన భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వారి దృష్టి ఎదుట. ప్రభునందు ప్రేమంటి వారులారా, భక్తిహీనుడు చేసే పని ఏంటంటే, దేవునికి ఏం చేయడు? భయపడడు. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా ఎవడు? భక్తిహీనుడు. ఎవడు? ప్రభునందు ప్రేమంటి వారులారా, అప్పుడు యోబు ఎవరిని చూసి భయపడతా ఉన్నాడు? దేవుని చూసే. ఆయన అంటాడు కదా, నిన్ను చూస్తే నేనే దుమ్ములోను ధూళిలోను. చూడండి, యోబు గ్రంథంలో వస్తాము ఆ మాట. యోబు గ్రంథము 40 అధ్యాయం. యోబు గ్రంథము 40 అధ్యాయం 5వ వచనం. 5 45. ఒక మారు మాట్లాడి తిని నేను మరల నోరెత్తను, 2 సార్లు మాట్లాడి తిని. ఇప్పుడు ఎవరికి భయపడతా ఉన్నాడు ఈయన? ఒకసారి మాట్లాడితే ఏమన్నాడు ఆయన? నేను అసలు పలకను, నేను నోరు ఎత్తను. నోరు ఎంత భయమే కదా దేవుడు అంటే యోబుకి. మనకి నోరు ఎత్తామంటే ఏం చేయం? అప్పుడప్పుడు ఎత్తుతా అత్తమా, ఎత్తితే ఏం చేయం? ముయ్యం. తెలిసామా ఇంకెలా వస్తాయి? ముయ్యాలి. భక్తిహీనుడు ఏంటంటే నోరు తెరిచి ఏం చేయడు? ముయ్యుడు. వాడి జీవితం అంతే, లేనిది పుట్టిస్తాడు. భక్తిహీనుడు ఏం చేస్తాడు? లేనిది. ఎందుకంటే దేవుని భయం లేదు కదా, దేవుడు చూస్తాడనే ఆలోచన లేదు కదా. అది నోటికి ఏదొస్తే లేనిది కూడా చెప్తాడు. ప్రభునందు ప్రేమంటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఇటువంటి ఆలోచన ఉన్నాయా? దేవుని భయంలో ఉన్నావా? దేవుని భయం లేకపోతే భక్తిహీనత నీకు దగ్గరగా ఉన్నట్టే. దేవుని భయం లేకపోతే భక్తిహీనత ఎక్కడ ఉన్నట్టు? యోబు అంటాడు, భక్తిహీనుడ యోచన నాకు దూరముగా. ఇదేది ఆయనలో లేదు. నీ జీవితంలో గమనించు, దేవుని భయం ఉందా? దేవునికి భయపడతా ఉన్నావా? ఒకవేళ మనం చూడగలిగితే ఫరో యొక్క దాసులలో కొందరు దేవుని మాటకు ఏం చేశారు? భయపడ్డారు. తర్వాత ఐగుప్తు యొక్క మంత్రస్థానులు దేవునికి ఏం చేశారు? భయపడ్డారు. దేవునికి భయపడిన వాళ్ళు బోళంత మంది ఉన్నారు. వాళ్ళు దేవునికి దగ్గరగా ఉన్నాడు. దేవునికి భయపడడం అంటే
దేవునికి దగ్గరగా. దేవుని భయం లేదంటే నువ్వు దూరంగా ఉన్నట్టే. భక్తిహీనుల హృదయంలో అదేం రాసిన 36 వచ్చిన భక్తిహీనుల హృదయంలో పలుకుచున్నది వారి దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా. భక్తిహీనుల యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఇటువంటి లక్షణాలు ఉన్నాయా? ఇటువంటి లక్షణాలు ఉంటే నేను ఎట్లా కనబడతాం? భక్తిహీనుడు. దేవునికి భయపడతా ఉన్నావా? దేవునికి భయపడి మనం నోరు ఏం చేయకూడదు. అందుకని యోబు అంటాడు, ఒకసారి మాట్లాడాను ప్రభువా, మరలా ఏం చేయను, ఎత్తను అసలు కదా. దెబ్బలాట్లు అంటే నోరు ఎత్తకంటారు. నోరు ఎత్తకంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పాలా? ఏం చేస్తారు? ఇంకా గట్టిగా మాట్లాడతారు మీరు. కానీ యోబు అంటాడు, నేను నోరు, ఆయన చెప్తా ఉన్నాడు దేవుని, నేను నోరు ఎత్తాను ప్రభువా. ఎందుకంటే ఆయనకు దేవుని భయం ఉంది. ఏముంది? దేవుని భయం ఉంది. తర్వాత చదివిన ఇందాక ఎన్న వచ్చిన అది 41:6 40 అది దుమ్ములను ధూళిలోని కూర్చున్నాను. 42:5 నిన్ను వినికిడి చేత నిన్ను కూర్చుని వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిలోను పడి పశ్చాత్తాప. ఆయన మాట్లాడిన మాటలు, ఆ సంగతులు చూసి ఏమన్నాడు? పశ్చాత్తాపడతాం. ఒకవేళ ఏదైనా కాని మాట, ఎందుకంటే విస్తారమైన మాటల్లో దోషముండక మనసు. ఈ ఉదయకాల సమయంలో ఈ సంగతి మొదటిదేంటి? భక్తిహీనుల ఆలోచన ఏంటి? దేవుని విడిచిపెట్టాడు. వాడు విడిచిపెట్టేస్తా. భక్తిహీనుల యోచన ఒకవేళ నీ దగ్గర ఉందా? దేవుని విడిచిపెట్టాలనే ఆలోచన కలిగి ఉన్నావా? విడిచిపెట్టే ప్రభా, ప్రార్థన ప్రభా, ఇటువంటి యోచన లేదా ఆలోచన నేను కూడా కలిగి ఉన్నాను. రెండవదిగా భక్తిహీనుల యోచన ఏంటంట? అతిక్రమం, దేవుని ఆజ్ఞలను మీరిపోవుట. మూడవదిగా మనం చూస్తూ ఉన్నాము, వారి దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. నువ్వు ఎవరికి భయపడతా ఉన్నావు? అందుకనే యాకోబు అన్నాడు ఒక మాట, అబ్రహాము భయపడిన దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు. ఎవరు భయపడతా ఉన్నాడు? వాళ్ళు సామాన్యమైన వాళ్ళ? అబ్రహాం అంటే ఎవరు? ఇస్సాక్ అంటే ఎవరు? అబ్రహాముకి ఎవరంటే భయం? మనకుందా భయం? చెప్పాలందా? దేవుడు అంటే ఎప్పుడైనా భయపడ్డామా? దేవుడు వద్దన్నది ఎప్పుడైనా మానేసామా? దేవుడు నీలో ఉంచిన ఆత్మ నేనేం చేస్తూ ఉంటుంది? ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ మాట చాలా మంచిది, చాలా ఇష్టం కూడా నాకు. ఒకసారి మీకు వర్తమానంలో కూడా చెప్పాను. అబ్రహాము భయపడినా, ఎవడైనా నేను భయపడ్డానని చెప్పుకుంటాడండి? ఎవడైనా చెప్పుకుంటాడా? ఎవడైనా చెప్పారు? అసలు మీకు ఎప్పుడైనా తెలుసా? ఒకడు అన్నాడు, ఆ ఇంట్లో గన్న ఉంది. ఇంట్లో గన్ను ఉంటే ఆ గన్న ఎందుకురా అంటే, మా తాత వేటకి వెళ్ళేవాడు, పులిని గట్ట వేటాడు. ఇప్పుడు కాదు, పూర్వకాలం సంగతి. అంటే మరి ఎప్పుడైనా చూశాడంటే ఆడు చూడలేదని చెప్తాడా? మా తాత బోళ్ళను పుళ్ళు చంపేయడని చెప్తాడు. పులిస్తే భయపడి పారిపడి వచ్చని చెప్తాడు ఆడనా? సిగ్గు కదా? సిగ్గు కాదా? సిగ్గే. కానీ భక్తిహీనుడు ఆలోచన ఎట్లా ఉండదు. అయితే మన ఆలోచన ఎట్లా ఉండాలంటే, దేవునికి భయపడటం అనేది శ్రేష్టమైనది. అందుకే వారి దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా భక్తిహీనులకు ఉండదు. ఆడు ఎలా పడితే అలా పోతాడు. ఆడిది విశాల మార్గం. ఆడు ఎలాగే తిరిగేస్తాడు. ఒక దినాన నరకంలో పోతాడు. ఒక దినాన ఎక్కడ పోతాడు? ఎందుకంటే ఆడు ఏం కావాలో అది చెప్తాడు. దేవుని భయం లేదు కదా. దేవుని భయం ఉన్నవాడు కాని మాటలు ఏం చేయడు? చెప్పలేడు. దేవుని భయం నేను ఇష్టం, ఆడికి నోటికి ఏదొస్తే అది. మన జీవితంలో భక్తిహీనత ఉందా? ఇవన్నీ ఉంటాయి, పరీక్షించుకోవాలా. ఇవన్నీ ఉంటాయి.
లేనిది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. లేనిది ఉన్నట్టుగా ఉన్నట్టు చెప్పేవాళ్ళు ఉంటారు. వాడు చూడకపోయినా చెప్పినట్టు చూసినట్టు చెప్తారు కొంతమంది. ఎంతమంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. అయితే అట్లాగా మనం ఉంటే ఉపయోగం. అందుకనే మనల్ని మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ప్రభువా, అతి భక్తిహీనుల యోచనకు నేను దూరంగా ఉన్నానా? లేకపోతే నన్ను సరిచేయి నాయన, నన్ను సరిచేసి నన్ను చక్కచేయి. ఈ యోచన నాకు దూరంగా ఉంచు. భక్తిహీనుల యోచన అనేక పర్యాయములు నాలో కనబడుతూ ఉంది. ఒప్పుకున్నావు అనుకో, దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవుడిని తప్పిస్తాడు. దేవుడు తప్పిస్తే నీకు మేలు, ఒప్పుకోకపోతే నష్టం. కానీ ఒప్పుకుంటే నీకు ఎంత ఆశీర్వాదం కదా. యాకోబు తన పేరు ఒప్పుకున్న తర్వాతే కదా ఆశీర్వదించబడ్డాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, గొప్ప ఆశీర్వాదంలోకి వచ్చాడు. కొన్ని సంగతులు ఉన్నాయి. తొడకుండుచు నడిచాడంట. అప్పుడు దాకా కుంటుదనం లేదు. అప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు చేతి మీద కర్ర వచ్చింది. మెట్టుకు వస్తాయి లోకంలో, కానీ దేవుని దగ్గర నువ్వు ఎలా ఉంటావు? నిర్దోషిగా ఉంటావు, నిరపరాధిగా ఉంటావు. దేవుడు కదా నీకు కావాల్సింది. భూమి మీద కాదు కదా మనుషులు కావాల్సింది. మనుషులు మెప్పు కాదు కదా కావాల్సింది. ఉదయకాల సమయంలో నేను గమనించవలసింది ఏంటి అంటే, ప్రభువా, భక్తిహీనుల యోచన నాకు దూరంగా ఉంచు. కొన్ని పర్యాయములు అది నా జీవితంలోనికి ఏం చేస్తూ ఉంది? వస్తూ ఉంది. ఈ ఆలోచన నుంచి నన్ను విడిపించు. అంతేకాదు, ఇంకొకటి చూచి మనము ప్రార్థనకు వెళ్తాం. ఇంకొక సంగతి చూచి మనం ప్రార్థనకి వెళ్తాం. చూడండి, కీర్తన గ్రంథం 37వ కీర్తన 37వ కీర్తన 32వ వచనం. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి, భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని ఏం చేస్తారంట? ప్రభువునందు ప్రేమింటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో పొంచి ఉండుట ఏంటది? పొంచి ఉండడం అంటే కనబడకుండా ఉండడం. పొంచి ఉన్నవాడు ఏం చేయడు? కనబడతాడా? కనపడ్డావు. కనపడకుండా దాగి ఉండి పొంచి ఉండి ఏం చేస్తాడు? ప్రభువునందు ప్రేమింటి వారులారా, మనము ఈ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ అని ఒకటి ఉంటుంది, యానిమల్స్ది. ఇప్పుడు నీటి తావుల దగ్గర పులో, సింహము పొంచి ఉంటాయి. నీటిలో మొసలు పొంచి ఉంటుంది నీటి తావుల దగ్గర. ఎందుకంటే జింకలు ఇట్లాంటివన్నీ ఏం చేస్తాయి? నీటి తాగటానికి వచ్చినప్పుడు వాటి మీద ఏం చేయడానికి? దాడి చేయడానికి. ఇప్పుడు నీతిమంతులు ఎలా ఉంటారు? వాళ్ళకి ఏం పాపము కూడా తెలియదు కదా, చక్కగా ఉంటారు. ఇప్పుడు ఈ పాపం ఆలోచించేవాడు పొంచి ఉంటాడనమాట. పొంచి ఉండి ఎప్పుడు నష్టపరుస్తామా? ఒకవేళ ఇలా పొంచి ఉండే అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఎవరైనా ఏం చెప్పుకుంటే ఇలాగా చెవెట్టి ఏం చేస్తుంటాం? మంచి కోసం వింటే పర్లే. ఒకవేళ నువ్వు మంచి చేయగలిగితే, వాళ్ళకి సర్ది చెప్పగలిగితే, లేకపోతే వాళ్ళ పక్షంగా క్షేమం ఆలోచించగలిగితే ప్రార్థన పర్వాలా. కానీ నష్టము చేయడానికి ఏం చేస్తారంట? భక్తిహీనుడు ఆలోచన ఏంటంటే, నీతిమంతుల నివాసం దగ్గర ఏం చేస్తాడు వాడు? ఎందుకు? మేలు చేయడానికి కాదు, వారిని చంపజూడడానికి, వారికి నష్టం చేయడానికి. ఉదయకాల సమయంలో ఈ మాటలు నేను గమనించవలసిన వారికి ఉన్నాం. ఒకవేళ ఎక్కడైనా పొంచి ఉంటున్నామా? పొంచి ఉంటే ప్రభువా నన్ను నువ్వేం చేయాలా? క్షమించాలి. నేను ఈ యొక్క అనుభవంలో ఉన్నాను, ఇటువంటి యోచన నేను కలిగి ఉన్నాను, నన్ను విడిపించు. దేవుని దగ్గర ఒప్పుకుంటే నీకు నాకు మేలు. దేవుని అడిగితే నీకు నాకు క్షేమం. ఒకవేళ ఒప్పుకోకపోతే నష్టం. 4 సంగతులు
మనం చూస్తూ వచ్చాం. భక్తిహీనుల యోచన ఏమై ఉన్నది అని. ఒకవేళ ఇటువంటి యోచన ఉంటే, ఇటువంటి ఆలోచన ఉంటే, ప్రభా నన్ను తప్పించు. దేవుని విడిచిపెట్టే ఆలోచన ఉందా? అతిక్రమము చేసే ఆలోచన ఉందా? లేకపోతే దేవుని భయం లేకుండా జీవించే జీవితం ఉందా? నాలుగవదిగా ఏం చూస్తూ ఉన్నాం? పొంచి ఉండే అనుభవం. మంచిది కాదు ఇది. నీతిమంతుల నివాసం యొద్ద భక్తిహీనులు ఏం చేస్తారంట? పొంచి ఉంటారు. నీ జీవితంలో ఏం ఉపయోగం ఉంది? ఆ దోయగు అనేవాడు అలాగే పొంచి ఉన్నాడు. దోయగు సౌలు పశువుల కాపర్లకు పెద్దాడు. ఎంత నష్టం చేశాడో. దైవ సేవకులు ఏమైపోయారు? దైవజనులు చంపబడ్డారు. ఎంతమంది? వాడు కుయుక్తి. ఇప్పుడు వారు ఎట్లాంటి వారు? నీతిమంతులు ఏ చెడు ఆలోచన వారికి లేదు అంటాడు కదా. రాజా, రాజుకు నమ్మకస్తుడు, అల్లుడు అనేటువంటి వంటి వాడి దావీదు సేవకులు ఎవడైనా ఉన్నాడా? ఆయన గురించి ఇప్పుడే విచారణ చేస్తున్నాను దేవుని దగ్గర. కానీ యథార్థ హృదయం తీసాడు. కానీ ఆ పొంచి ఉండేటువంటి కారణాన్ని బట్టి ఏమయ్యాడు? ఆయన పిల్లలు నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. మనము అనేకులకి ఏం చేయాలా? నీతిమంతుల నివాసాల దగ్గర పొంచి ఉండకు. ఉండేవారికి వారి గతి సామాన్యంగా ఉండదు. చాలా నష్టపోతారు. ఒకవేళ ఇప్పుడు బాగానే ఉండొచ్చు, యాత్రా జీవితంలో ఇంకా ముందుకు ఒకవేళ ఇటువంటి యోచన ఉందా? 4 సంగతులు నువ్వు నేనేం చేయాలా? గమనించాలి. ప్రభా, అనేక పర్యాయములు ఇటువంటి సంగతుల్లో ఉంటా ఉన్నాను, నన్ను ఏం చేయాలి? నువ్వు విడిపించు, తప్పించు. పరీక్షించుకోవాలి. మనమే పరీక్ష చేసుకోవాలా. మనము థర్మామీటర్ పెట్టి పరీక్ష చేసుకుంటాం కదా. ఒకవేళ 100 దాటిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు అందరికి వచ్చినాయి, ఇదివరకు లేదు. ఆయన వచ్చి పెడితేనే కానీ మనకు తెలియదు. ఆర్ఎంపీ వచ్చి. ఇప్పుడు అట్లా కాదు, ఎవరింట్లో వాళ్ళింట్లో ఏమున్నాయి? థర్మామీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు గన్లు కూడా వచ్చినాయి. అయితే చెక్ చేసి, ఇప్పుడు కరోనాలో అందరూ కొనుక్కున్నారు. ఏది? పల్స్ మిషన్ కూడా. కొంచెం పెద్దవాళ్ళు అయితే ఇంకా కొన్ని ఎక్విప్మెంట్లు కొనుక్కున్నారు. అయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను కూడా ప్రభా, ఒకవేళ భక్తిహీనుల యోచన ఏదైనా ఉంటే వాటి నుంచి నేను ఏం చేయాలా? ఇది యోబు యొక్క ప్రార్థన. భక్తిహీనుల యోచన నాకు దూరముగా. ఎంత మంచిది, ఎంత మంచిది. ఇటువంటి యోచన ఏదైనా ఉంటే, ఇటువంటి ఆలోచన ఏదైనా ఉంటే దానిని దూరం చేసుకో. అది వచ్చేస్తుంది, దాన్ని దూరం పెట్టు. అప్పుడు దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదానికి నువ్వు పాత్రుడిగా చేయబడతావు. ఇలా ఒప్పుకోవడం ద్వారా నీకే మేలు. ఎందుకంటే ఆయన శిక్షింపడు, కనికరించి ఏం చేస్తాడు? క్షమించి నిత్య జీవం ఇస్తాడు. అటువంటి రీతిగా మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేయుటకై దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. ఏదైతే వాక్యాన్ని విన్నామో ఆ రీతిగా ప్రార్థన చేస్తారు. ఇక్కడ వారు ఇక్కడ కాన్ఫిడెన్స్లో ఉన్నారు. కాన్ఫిడెన్స్లో ఏ ప్రార్థన? ఒప్పుకోలు ప్రార్థన. ప్రభు ఆయన కాపాడు, ఈయన కాపాడు, అదంతా తర్వాత చేస్తాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రియమైన వారితో పాటు నేను కూడా నా ఒప్పుకోలను నీ సన్నిధిలో చేయుట కొరకాయి అనుగ్రహించిన ఈ సమయాలను బట్టి నీ కొందనములు. మా పితరుడు భక్తుడైన యోబు భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండను గాకని, ఆ భక్తిహీనుల యోచన ఏమైనది ఆయన ఎరిగి ఉండి దానికి దూరముగా ఉంటూ వచ్చాడు. నా జీవితంలో కొన్ని పర్యాయములు ఆ భక్తిహీనుల యోచన ఆలోచన నేను కలిగి ఉన్నాను, నీ సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాను. ప్రభా, ఎన్నో పర్యాయములు నిన్ను విడిచిపెట్టాలనే తలంపు నేను కలిగి ఉన్నాను. ప్రభా, నువ్వు ఎరిగిన వాడివై నన్ను సరిచేసిన నీ ప్రేమ కొరకు నీ కొందనములు. అయితే ఆ సంగతిని ఎదుట ఒప్పుకుంటా ఉన్నాను. యోబు భార్య, ఇంక నువ్వు యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మని చెప్పినట్టుగా లేఖనాలు సెలవిస్తా. ఎన్నో పర్యాయములు నేను దూషించాలని,
నేను విడిచిపెట్టాలని నా హృదయంలో కలిగిన తలంపులు నువ్వు ఎరిగిన వాడివై ఇదేమో నాతో మాట్లాడారు. నేను విడిచిపెట్టేటి కొరకు నన్ను సిద్ధపరుస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతేకాదు అతిక్రమము పోలిన సంగతులు, కోకొలలు, అతిక్రమం నుంచి నేను దూరంగా ఉండేటి కొరకే, ఆ ఆలోచన యోచన నాకు దూరంగా ఉండేటి కొరకై మీ సన్నిధిలో నా ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దానికి నేను దూరంగా ఉండేటికి సహాయపడతాను. భక్తిహీనుడు నీతిమంతుల నివాసం యొద్ద పొంచి ఉండి వారికి హాని చేయటి కొరకై మరి ఉంటాడని సెలవిచ్చారు. పొంచి ఉన్నటువంటి అనుభవాలు దేని కొరకు నా జీవితంలో అటువంటి సంగతులు ఉన్నాయి. వాటి నుంచి నేను విడిపించబడి కొరకు, దూరంగా ఉండి కొరకు నీ సన్నిధిలో ఒప్పుకుంటుండగా సహాయపడుతారండి. అంతేకాదు నా జీవితంలో అనేక పర్యాయములు నీ భయం లేనటువంటి వాడిగా ఉన్నాను. దేవుని భయం బొత్తిగా లేదు. ఆ భక్తిహీనుల యొక్క యోచన నీకు భయపడుట. మా పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు నీకు భయపడతా వచ్చారు. అబ్రహాము భయపడిన దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు, యాకోబు భయపడిన దేవుడు. నా జీవితంలో కొన్ని పర్యాయములు భయపడక ముందుకు సాగిపోతాను. కృపగలిగిన దేవుడవు అయితే యథార్థం ఒప్పుకుంటుండగా ఆ దుర్యోచన నుంచి, ఆ భక్తిహీనుల యోచన నుంచి నన్ను తప్పించి భద్రపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేసి, ఒప్పుకోలు ప్రార్థన చేసి అంగీకరించమని యేసునామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకునిచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. పాట సంఖ్య 557, పాత పుస్తకాలు 546. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. మర్రపెట్టుము గ్రాయము కాని గొప్ప సంగతులు, మర్రపెట్టుము గ్రాయము కాని గొప్ప సంగతులు, మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపును. మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపును. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. గత కాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి, గత కాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి. సతతము ఆనందమంద అడుగుడి దొరకును.
సతతము ఆనందమంద అడుగుడి దొరకున్. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవేయుదురు. వారు తమల మోవేయుదురు. యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి ఫలము. యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి ఫలము. ఇహమునందు పక్షిరాజు వల్లె పైకెగురుదురు. ఇహమునందు పక్షిరాజు వల్లె పైకెగురుదురు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవేయుదురు. వారు తమల మోవేయుదురు. ఊహించలేనిది సఖ్యముగాని వైనట్టి క్రియలను. ఊహించలేనిది సఖ్యముగాని వైనట్టి క్రియలను. యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా. యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా. నీతిమంతులు దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవేయుదురు. వారు తమల వృక్షము వలె మోవేయుదురు. మేము విడువ నెన్నడు నెడ భాయననే గదా. మేము విడువ నెన్నడు నెడ భాయననే గదా. నమ్ముమోనర మాతృండే పొడే హాని చేయడు. నమ్ముమోనర మాతృండే పొడే హాని చేయడు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవేయుదురు. వారు తమల వృక్షము వలె మోవేయుదురు. ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో. ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరము తీర్చి కాచు
మీ ప్రతి అవసరము తీర్చి కాచు నిరతముల్ నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా వృద్ధి పొందింతు నానే నీ దేవుడు. నిశ్చయముగా వృద్ధి పొందింతు నానే నీ దేవుడు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. పాట సంఖ్య 607, పాత పుస్తకాలు 594. 607, 594. ఆహా ఏమానందం, ఏమానందం చెప్పసాఖ్యమా. ఆహా ఏమానందం, ఏమానందం చెప్పసాఖ్యమా. ఆహా నరాజాగు యేసు నా వృజనముల మన్నించి వేసెను. ఆహా నరాజాగు యేసు నా వృజనముల మన్నించి వేసెను. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పసాఖ్యమా. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పసాఖ్యమా. ముదముతో నాడుచు కుడుచు పాడుచు ఆర్భటించేదము. ముదముతో నాడుచు కుడుచు పాడుచు ఆర్భటించేదము. వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరిస్తూ తెంతుము. వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరిస్తూ తెంతుము. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పసాఖ్యమా. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పసాఖ్యమా. పాపము శాపము కోపములనెల్ల పరిహరించెను. పాపము శాపము కోపములనెల్ల పరిహరించెను.
దేవాది దేవుడు నా హృదయములో వచ్చి దాచెను. దేవాది దేవుడు నా హృదయములో వచ్చి దాచెను. ఆయేమానందం ఆయేమానందం చెప్పసఖ్యమా. ఆయేమానందం ఆయేమానందం చెప్పసఖ్యమా. అక్షయుడు ప్రేమతో రక్షణ మాకనుగ్రహించి నందునా. అక్షయుడు ప్రేమతో రక్షణ మాకనుగ్రహించి నందునా. రక్షకుడు యేసుని గూర్చి మా సాక్ష్యము నిశ్చయ ముగనిత్తుము. రక్షకుడు యేసుని గూర్చి మా సాక్ష్యము నిశ్చయ ముగనిత్తుము. ఆయేమానందం ఆయేమానందం చెప్పసఖ్యమా. ఆయేమానందం ఆయేమానందం సఖ్యమా. తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండా. తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండా. ఉల్లాసించి మంటి నుండి మెంటకేగిన రాజుని స్తుతింతుము. ఉల్లాసించి మంటి నుండి మెంటకేగిన రాజుని స్తుతింతుము. ఆయేమానందం ఆయేమానందం చెప్పసఖ్యమా. ఆయేమానందం ఆయేమానందం చెప్పసఖ్యమా. నరాజాగు యేసు నా వృజనముల మన్నించి వేసెను. నరాజాగు యేసు నా వృజనముల మన్నించి వేసెను. ఆయేమానందం ఆయేమానందం చెప్పసఖ్యమా. ఆయేమానందం ఆయేమానందం చెప్పసఖ్యమా. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం ప్రార్థన కొరకై. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునే వలనని ప్రభువును బట్టి ఖైదీని నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇదే భాగాన్ని మనందరం కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 175వ పేజ్. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునే వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు. ఇంతవరకు
పాటల ద్వారా నీ నామమును కీర్తించి భాగ్యం ఇచ్చారు ప్రభా. నీ ప్రజలు ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకోలు చేస్తూ వచ్చారు, స్తుతిస్తూ ఉన్నాం. చదవని లేఖన భాగముల ద్వారా నాతో మాతో మాట్లాడుతున్నాను. మేము నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెలియజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమును ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:3 మీరు పిలువబడిన పిలుపునకు ప్రభునందు ప్రేమింటి వారులారా, దేవుడు మానవాళిని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మానవాళిని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు అనేక మంది భక్తులను, మన పితరులను పిలిచినట్టుగా మనం చూస్తాం. ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రాహామును ఏం చేశాడు? పిలిచాడు. మళ్ళా అంతకుముందు అధ్యాయాలలో దేవుడు హానోకును పిలిచాడు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని ఏం చేశాడు? దేవుడు అతన్ని తీసుకుని పోయాను కనుక హానోకు లేకపోయాను. హానోకును పిలిచాడు. ఇప్పుడు ఇలాగూ దేవుడు మోషేని పిలిచాడు. నడుము నుండి మోషేని ఏం చేశాడు? పిలిచాడు. తర్వాత మనం ఇంకా చూడగలిగితే ఆయన శిష్యులైన వారిని ఏం చేశాడు? దేవుడు పిలిచాడు. దేవుడు ఎంతో మందిని ఏం చేశాడు? ఆయన అలాగే నిన్ను నన్ను కూడా ఏం చేశాడు? ఆయన పిలిచాడు. నిన్ను నన్ను కూడా ఏం చేశాడు? పిలిచాడు. ఈ పిలుపు తగినట్టుగా మనం నడుచుకోవాలని పౌలు యొక్క ఉద్దేశం. అందుకే అంటాడు, నేను ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాను? బ్రతిమాలుకుంటా ఉన్నాను. ఆయన పిలుపు తగినట్టుగా ప్రభునందు ప్రేమింటి వారులారా, మరి ఎలాగంటే కింద రాశాడు ఆయన, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతము. క్రైస్తవుడికి ఏం కావాలా? త్వరగా కోపపడేటువంటి ఆలోచన ఉండకూడదు. మానవుడు కోపపడతా శాంతముతో ఏం చేయడు. అందుకనే శాంతముతో న్యాయాధిపతిని ఏం చేయొచ్చంట? ఒప్పింపవచ్చు అన్నట్టు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా, ఈ శాంతం ముందు ఇంకోటి పెట్టాడు, దీర్ఘశాంతం. ఏ శాంతం ఇది? అబ్బా, ఎంత శాంతం ఉండాలి కదా మానవుడికి. ఇప్పుడు ఇది లేదనుకోండి, నువ్వు ప్రార్థించవలసింది ఏంటంటే, ప్రభువా నీ పిలుపు తగినట్లుగా దీర్ఘశాంతముతో ఈ లోకములో నేనేం చేయాలా? జీవించాలి. శాంతం లేకపోతే ఏముంటుంది చెప్పడు? అక్కడ కోపం ఉంటుంది, అల్లరి ఉంటుంది, ఇంకా అనేకమైన సంగతులు ఉంటాయి. దేవుడు అల్లరికి కర్త కాడు. దేవుడు శాంతికి కర్త, దేవుడు సమాధానానికి కర్త, దేవుడు నెమ్మదికి కర్త. ఇప్పుడు ప్రార్థించడానికి వచ్చిన మనము దేవుని సన్నిధిలో మోకరించకపోవడము, ప్రభువా నీ పిలుపునకు తగినటువంటి దీర్ఘశాంతము ఉంటుంది. శాంతము కానీ ఏం కావాలా? ఈ దీర్ఘశాంతం ఎట్లాంటిదంటే, ఆయన్ని గుద్దుతూ ఉన్నారు, ఆయనకి ఏం రాలా? కోపం వచ్చింది, రాలేదా? మనకు వస్తుందా రాదా చెప్పాలా? మనకు వస్తుందా? మనకు చిన్న మాట అంటేనే ఏమొస్తుంది చెప్పండి? ఆయనను గుద్దుతూ ఉన్నారు, ఆయనను కాని మాట మాట్లాడుతూ ఉన్నారు, ఆయనకు కోపము. ఎంత దీర్ఘశాంతమో కదా, మరి అట్లాంటి దీర్ఘశాంతములో పౌలు భక్తుడు ఉన్నాడు. అందుకనే రాశాడు, ఖైదీనైన నేను మిమ్మల్ని ఏం చేస్తూ ఉన్నాను? బ్రతిమాలుకుంటా ఉన్నాను. ఎంత దీర్ఘశాంతంతో ఉన్నాడు కదా, ఎంత దీర్ఘశాంతంతో. ఆయన శ్రమలు మనం చూస్తే ఆ శాంతం అనేది పౌలు యొక్క జీవితంలో ఉండగలుగునా? ఎంత నెమ్మదితో ఉన్నాడు పౌలు, ఎంత శాంతంతో ఉన్నాడు పౌలు. పౌలును కూడా పిలిచాడు కదా దేవుడు. పౌలును కూడా పిలిచి, సౌలా నీవేళ హింసించుచున్నావు, ప్రభా నువ్వెవడు నేను హింసించుచున్నా? యేసును నిన్ను నాకు సాధనంగా వాడుకుంటాను ఆయన పిలిచాడు. పిలిచిన తర్వాత దీర్ఘశాంతముతో ఉన్నాడు ఆయన. ఎవరు? పౌలు. అబ్రహాము కూడా ఉన్నాడు.
ప్రభునందు ప్రేమింటి వారులారా, కొన్ని సమయాలలో మనకేం అవసరము? దీర్ఘశాంతం అవసరం. ఉండలేకపోతా ఉన్నాం. నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు. సంగతులు బాగున్నప్పుడు ఉంటున్నాం. సంగతులు అననుకూలంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉన్నాం? ప్రభునందు ప్రేమింటి వారులారా, భక్తుడి యొక్క కోరిక ఏంటంటే మీరు, నేను కూడా ఎలా ఉండాలా? దీర్ఘశాంతంతో ఉండాలి. ఈ శాంతముతో ఉంటే ఏంటంటే, శాంతముతో ఉంటే వచ్చేటువంటి లాభం ఎంత? కోపముతో ఉంటే లాభమే, నష్టమే తప్ప. అవుతా ఉన్నారా? అదే శాంతముతో ఉన్నాం అనుకోండి, మన జీవితంలో ఏ సంగతికి జరిగినా శాంతము అంటే అంటాడు, కంగారు పడకు, కొంచెం శాంతంగా ఆలోచించు, కొంచెం శాంతంగా ఆలోచించు. కంగారులో తప్పిదాలు జరుగుతాయి. దీర్ఘశాంతములో ఏ తప్పిదము ఉండదు. ప్రభునందు ప్రేమించే వాళ్ళరా, ఆస్తి పోయినప్పుడు, ఆరోగ్యం పోయినప్పుడు, పిల్లలు పోయినప్పుడు, సంపద పోయినప్పుడు, శాంతిని కోల్పోయి కోపాన్ని తెచ్చుకున్నాడు అనుకోండి. యోబు 42 అధ్యాయం వచ్చేసరికి, నా సేవకుడైన యోబు మాట్లాడినట్లుగా మీరు నా గురించి మాట్లాడలేదనేటువంటి సాక్ష్యము యోబు పొందగలడా? శాంతం ఎప్పుడు అవసరం? ఇప్పుడు ఆపరేషన్ చేత తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఏం కావాలి? ఆయనకి ఏం కావాలా? శాంతి కావాలి. అది బీపీ పెరిగిపోద్ది. బీపీ పెరిగిపోతే ఏం చేయరు? అప్పుడు కావాలి ఇప్పుడు బాగానే ఉంటావు. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు శాంతంగా దీర్ఘశాంతంతో ఉన్నావా? ప్రభునందు ప్రేమింటి వారులారా, దేవుడు మాట్లాడేటువంటి మాటలు ఇవి. వీటిని లక్ష్య పెట్టి వీటి కొరకాయి, ప్రభువా నాకు అవసరం, ఇది నాకు అవసరం, దీర్ఘశాంతం అవసరం. పౌలు భక్తుడు ఎంత ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు తిన్నాడంట. ఎన్నిసార్లు? మనల్ని ఎవడైనా కొట్టాడా? అసలు ఎవడైనా కొట్టాడా? కొట్లా. కానీ దీర్ఘశాంతముతో ఉన్నాడు. మనల్ని ఎవరైనా తిట్టారా? తిట్టరా? పౌలును ఎన్ని మాట్లాడినారు, కానీ ఎక్కడా కూడా శాంతము ఏం చేయలేదు, విడిచిపెట్టల. పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతము. ప్రభువా నాకు అవసరం నాయన, నువ్వు లేనిది ఎన్నో విషయాలకు ప్రార్థన చేస్తావు ప్రభువా, నాకు అది అవసరం, నాకు ఈ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత అవసరం ఇయ్యి, లేకపోతే ఇంటికి ఇది అవసరం ఇయ్యి, లేదా వ్యాపారానికి ఇది అవసరం ఇయ్యి, లేకపోతే తిరగడానికి బండి అవసరం ఇయ్యి, మంచిదే. కానీ దీర్ఘశాంతం, ఎట్లాంటి దీర్ఘశాంతము? అబ్రహాముకు ఉన్నటువంటి దీర్ఘశాంతం, మోషేకు ఉన్నటువంటి అసలు మోషే అలాంటి జీవితము. ఒకవేళ ఆయన శాంతాన్ని మన గురించి మనం ఆలోచిస్తే, ఏ యూనివర్సిటీలో కూడా అంతమంది పిల్లలు ఉంటారా? 6 లక్షల కాలుబలము, తర్వాత వాళ్ళ పిల్లలు ఎంత? వాళ్ళంతా సైన్యానికి ఎంతమంది నాయకులు? ఎంతమంది? ఒక్కడే. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఎంత శాంతం అవసరం? 2 ఉంటేనే ఇంట్లో ఏమొచ్చేది? ఇసుకొచ్చేది, కోపం వచ్చేది కదా. వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుంది? ప్రశాంతంగా. అప్పుడు దాకా ఏముంటుంది? ఆడి మీద ఈడు, వీడి మీద ఆడు, లేకపోతే ఆ గిన్నె ఈ గిన్నె, లేకపోతే ఆ పని ఈ పని, లేకపోతే ఆ డబ్బులు ఈ డబ్బులు, ఇవన్నీ ఉంటాయి. 6 లక్షల కాలబలాన్ని, వారి సంతతిని ఎలాగూ ఎంత దీర్ఘశాంతం ఉంటే అంతే కదా అన్నాడు మోషే, నా ఇల్లు అంతటిలో మిక్కిలి అబ్బా. అందుకనే అంత గొప్ప బాధ్యత ఆయనకు అప్పగించబడి ఉంటుంది. కోప్పడ్డాడు అసలు ఇశ్రాయేల్ యొక్క తిరుగుబాటును చూసి దేవునికి కోపం వచ్చింది, కానీ ఈ మోషేకి ఏం రాలేదు? కోపం రాలే. మోషే కోపం రాలే. దేవుణ్ణే శాంతిపరుస్తూ ఉన్నాడు మోషే. అలా కాదు.
ఐగుప్తులు ఏమనుకుంటారయ్యా, నీ అద్భుతాలు చేసి ఆశ్చర్యకారాలు చేసి విడిపించినటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఆ కానాన్లో ప్రవేశించకపోతే దేవుడు వారిని ఇక్కడ చంపడానికి తీసుకెళ్ళి అనుకోడు. ఎంత శాంతము మన జీవితంలో లేదు. ప్రభునందు ప్రేమంటి వారులారా, ఈ మాటలు నీ కొరకు నా కొరకే. దీర్ఘశాంతము ఏం కావాలంట? శాంతముతో న్యాయాధిపతిని ఏం చేయొచ్చు? ఒప్పింపవచ్చు. ఉందా? ఉంటే మంచిదే, లేకపోతే చెయ్యి. ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకేం అవసరము? దీర్ఘశాంతం అవసరం. కొన్ని పర్యాయములు శాంతము లేకుండా అశాంతిని ఏం చేస్తూ ఉన్నాను? కొని తెచ్చుకుంటా ఉన్నాను. నీ జీవితంలో అవసరం. పౌలు అది చెప్తే బతిమాలుకుంటా ఉన్నాడంట. ఏం చేస్తావు? చదవ మళ్ళా మాట. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును ఏం చేస్తున్నాడు? ఆయన బతిమాలుకుంటున్నాడు. శాంతంగా ఉన్నాడా? దీర్ఘశాంతంతో ఉండండి అయ్యా. ప్రభువు ఎందుకు బతిమాలుతూ ఉన్నాడు? కొన్నిసార్లు బతిమాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే వినకపోతే నా మాట వినకపోతే ఏదో కొంచెం సేపు ఉండి కూర్చో, కొంచెంసేపు నెమ్మదించు. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ ఉదయకాల సమయం లేదు మధ్యాహ్న కాల సమయంలో నీకు ఏది అవసరమో దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు ఆత్మీయముగా. అది నీకు అవసరం. దీర్ఘశాంతం అవసరం. దీర్ఘశాంతము అవసరం. ఉందా? ఎలాంటి దీర్ఘశాంతము? అబ్రహాముకు ఉండేటువంటి, ఒకవేళ మనము ఆదికాండం 22వ అధ్యాయంలో చూడగలిగితే, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నేను చూపించబో పర్వతం ఒక దాని మీద నువ్వేం చేయాలా? ఏం చేయాలా? ఏం రావాలా అబ్రహాముకి? ఏం రావాలా? కోపం రావాలా వద్దా? కోపం రావాలా వద్దా? రావాలా. ఎందుకంటే ఎంతో కాలం వేచి ఉన్నాడు. ఇచ్చాడు దేవుడు. మరలా ఇచ్చేయమంటే ఏంటి దాని అర్థం? మళ్ళీ ఇచ్చేయమంటే ఏంటి దాని అర్థం? ఏం రావాలి ఆయనకు? సంపూర్ణమైన లేదా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ ఉన్నదా వినయం ఆయనకి? ఏమన్నాడో అది నెరవేర్చు. అబ్రహాము తెల్లవారకుండానే పెందల కడనే లేచాను ఉంటుంది. ఏముంటుంది? పెందల కడనే. ఎందుకు? వినయము. దేవుడు ఏం చెప్పాడు? అది ఆయనకు కోపమేమో రాలా. బైబిల్లో ఉన్న వ్యక్తుల యొక్క జీవితాలను తలబోసుకుంటూ, ప్రభువా వారి వలె నేనేం చేయాలా? ఉండాలా. వారి వలె నేను ఉండాలా. మా పితరులు అలా ఉన్నారు, నీ విషయమై నేను అలా లేకుండా పోతా ఉన్నాను. నన్ను కూడా ఏం చేయాలా? ఉంచు. ఎప్పుడైతే ఇలాగూ నువ్వు ప్రార్థన చేయగలవో, లేకపోతే ఈ కోరిక కలిగి ఉంటావో, పౌలు అంటాడు, ఖైదీ నేను మిమ్మల్ని ఏం చేస్తూ ఉన్నాను? ఆయనకు బతిమాల్సిన అవసరం ఉందండి. దేనికోసం బతిమాలుకుంటా ఉన్నాడు? డబ్బులు కావాలనా? పదవి కావాలనా? ఈ దినాలలో దాని కొరకు బ్రతిమాలే వాళ్ళు ఎంతమంది లేరు? డబ్బులు కావాలని బతిమాలే వాళ్ళు ఎంతమంది లేరు? ఉద్యోగం కావాలని బతిమాలే వాళ్ళు ఎంతమంది లేరు? వ్యాపారం కావాలని బతిమాలే వాళ్ళు ఎంతమంది లేరు? ఈయనకి ఏం బతిమాలుకుంటున్నాడు? ఈయన దీర్ఘశాంతం కావాలంట. మీరు దీర్ఘశాంతం కలిగి ఉండాలంట. ఆయన బతిమాలుకుంటాం. ప్రభునందు ప్రేమంటి వారులారా, ఏదో కావాలని దివారాత్రులు బతిమాలుకుంటా ఉన్నాం. మంచిదే, దేవుని అడగడం మంచిదే, తప్పేమీ కాదు. కానీ దీర్ఘశాంతం ఉందా? అడిగావు ఎప్పుడైనా? ప్రభువా నాకు అది అవసరం కదా. క్రైస్తవ జీవితంలో ఏమవసరం? వా మొన్న ఒక ఆయన సువార్తకి వెళ్ళాడు. సువార్తకి వెళ్తే ఎవడో వచ్చేసాడు. వచ్చేస్తే ఆయన అన్నాడు, వెళ్ళిపోతాం బాబు, వెళ్ళిపోతాం అంటే రాయి తీసేస్తున్నాడు. వెళ్ళిపోతాం బాబు, నలుగురు ఉన్నారు కొట్టలేక. ఆడొక్కడే, నలుగురు ఉన్నారు ఇటే బోళ్ళు. ఎంత రాయి తెచ్చేసాడు, కారు మీద వేసాడు, అద్దం అంతా పగిలిపోయింది. అప్పటికి ఆడి కోపం చల్లాలా, ఆయన మీద వేసేసాడు, తల పగిలిపోయింది. తెల్ల సొక్కా వేసుకున్నాడు, మొత్తం అంతా రక్తమే. వెళ్ళిపోతాం బాబు.
కొట్టలేక కాదు, కావాల వినయం. ఒకవేళ లోకానికి అది చేతకంతనం అవ్వచ్చు, కానీ దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయం. ఆ వినయం, ఏ వినయం ఇది? ఏ వినయం? బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల, బా, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలా ఉంటుందంట? ఎలా ఉంటుంది? మౌనం. ఎప్పుడైనా చూసారు మీరు బొచ్చు కత్తిరిస్తాం గొర్రెపిల్లకి? చూసారా? చూడలేదా? మన వైపు ఉండవు. ఎప్పుడు మన సైడ్ బొచ్చు కత్తిరించే గొర్రెలు ఉండవు, ఇస్రాయేల్ దేశంలో ఉంటాయి. ఎంత బొచ్చు ఉంటుంది గొర్రెనికి. తెస్తారు. తెచ్చిన తర్వాత అలా 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 కూర్చోబెడతారు. ఇలాగంటే ఆ మిషను బొచ్చు అంతా వచ్చేస్తుంది. ఏమి అటు ఇటు ఏం చేయదు. చూడాలి అన్నీ మరి ఇలాంటి పనికొచ్చే చూడాలి, ఆ పనికిరాని కాదు. ఆ పనికొచ్చేట్లు మనసు కనబడుతూ ఉంటాయి. బొచ్చు. ఇంకా కొన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి. అదైతే ఒక మిషన్ పట్టుకుని ఉంటుంది. మిషన్ పట్టుకుని ఉంటే మనిషి తీసారు. అసలు ఏమి అరవదో చేయదు, ఏమి చేయదు, భలే ఉంటుంది. అందుకని అలా బొచ్చు కత్తిరించి వాని గుర్రె ఎలా ఉందంట? ఇది ఏ వినమిది? అప్పుడు నేను అనుకుంటాను, అసలు ఆ సమయంలో ఉంటే అసలు నేను ఏం చేద్దానంట? అలా ఉండగలనా? ఆయన అంటాడు, బాబు వెళ్ళిపోతాం. పెద్దోడే దెబ్బతిన్నాడు. నాకు కొంచెం కోపం వచ్చింది. మరి ఆయనకి రాలా. ప్రభునందు ప్రేమింటి వారలారా, ఎందుకో తెలుసా? దానిని ప్రార్థన చేసి పొందుకుంటాడు ఆయన. వెళ్ళిపోతాం బాబు, వెళ్ళిపోతాం, కారు తీసాను అంటానే ఉన్నాడు. కారు అద్దం బద్దలు కొట్టేశాడు. ఆయన తలకాయ పగలగొట్టేశాడు. పాపం అంతలోకి ఎవడో వచ్చాడు, ఆయన పట్టుకున్నాడు. వెనక్కి దెబ్బలాళ్ళు ఏం చేయాల? బొచ్చు కత్తిరించి వాని గొర్రె ఎలా ఉందంట? మనం అలా ఉండాలా? ఉండలేకపోతా ఉన్నాం. అందుకనే దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభా, నన్ను ఎలా ఉంచు? మౌనంగా ఉంచు, శాంతముతో ఉంచు. ఇంకో మాట కూడా ఉంది కదా. ఇంకో మాట ఏంటది? సాత్వికముతోను ఏం చేయాలా? ఈ 3 సంగతులే ప్రార్థన చేయి. ఈ 3 నీకు నీ జీవితంలోనికి ఏం చేయాలా? రావాలా. ప్రభువు నాకు తగినట్టుగా నడవాలంటే, అందుకనే పౌలు అంటాడు, నేను ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాను? బ్రతిమాలుకుంటా ఉన్నాను. ఆయన అసలు కొన్ని పర్యాయములు అబ్రహాం ఇంకను యెహోవా సన్నిధిలో ఏం చేశాడంట? ఎందుకు నిల్చున్నాడు? ఎందుకు బతిమాలుకున్నాడు? పౌలు, మోషే ఎందుకు వారి కోసం చేతులెత్తాడు? ఇది వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? వాళ్ళకి ఏదైనా లాభమా? ఒక ఆయన ఆరంభ దినాలలో వచ్చాడంట, ప్రార్థనకు వచ్చాడంట. హెబ్రోన్లో బక్సింగ్ గారు బళ్ళ దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రభా, పలానా వ్యక్తి జ్వరంతో బాధ ఉండి స్వస్థపరచు. ప్రభా, పలానా వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు, స్వస్థపరచు. ప్రభా, పలానా ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు, మంచి మెటీరియల్ అని గ్రహించు. ప్రభా, పలానా ఆయన ఉద్యోగం కోసం చూస్తూ ఉన్నాడు, ఏదైనా ఉద్యోగం. ఇవన్నీ ఇంటి గంటన్నర చేసేవారంట బళ్ళ దగ్గర ప్రార్థన గంటన్నర చేసేవారంట. ఇప్పుడు ఇవన్నీ అన్నాడంట. ఇంటా అంట ఆయనకున్నాడు. ఆడవాడు ఇల్లు కట్టుకుంటే ఈయనకేటి బాధ? ఈయన మంచి మెటీరియల్ కోసం ప్రార్థన చేస్తాడేంటి? ఆయన ఎవరో అనారోగ్యం ఉంటే ఈయనకేంటి? ఈయన ఇంట్లో ఉన్నట్టు బాధపడి ప్రార్థన చేస్తాడేంటి? అవన్నీ తర్వాత ఆయన కూడా ఏమొచ్చిందంట? మారుమనసు. ప్రార్థనలోనే ఇంత వాళ్ళ కోసం చేసిన ప్రార్థన ఒక వ్యక్తిని ఏం చేసింది? ఇప్పుడు ఆయన ఎవరో దూరదేశం వెళ్తున్నాడు, ఆయనకి కాపలా ఉండు, ఆయనకు తోడేయండు, లేదా ఆయన భద్రంగా తీసుకెళ్ళు. ఎంత ఎందుకు? ఆయన గురించి ఏం చేసుకోలే. నీ జీవితంలో 3 సంగతులు. మొదటిది దీర్ఘశాంతము, రెండవది సంపూర్ణ వినయం, మూడవది కొంతమంది భక్తుల యొక్క జీవితాన్ని చూసాం, ఎంత సాత్వికంతో ఉన్నాడు ఆయన. అందుకని సాత్వికము మనం ఏం చేస్తుందంట? గొప్ప చేస్తుందంట. సాత్వికం ఏం చేస్తుంది? గొప్ప చేస్తుంది. ఉండాలా? లేవు ప్రభా, వీటిని ఏం చేయాలి? నువ్వు నాకు అనుగ్రహించు. ఎప్పుడైతే నువ్వు బతిమాలుకుంటావు, ఆయన నీ గురించి బతిమాలుతా ఉన్నాడు, నువ్వు దేవుని బతిమాలు, ప్రభా నాకు నీకు వచ్చిన తర్వాత ఇతరులకు ఏం చేయాలా? కావాలని నీకే లేకుండా ఇతరులకు నువ్వేం చేస్తావు? అంతేనా? నీ దగ్గర ఉంటేనే ఇతరులకు రూపాయి ఇచ్చేది.
నీకే లేకపోతే ఇంకా నాకేం పెడతావు నువ్వు? అందుకని ముందు నువ్వు సంపాదించుకో వీటిని, తర్వాత ఇతరులకు కావాలని లేకపోతే వారి జీవితంలో కూడా ఉండాలని ప్రార్థన చేస్తాం. వీటికు ఇటువంటి ప్రభువుకు తగినట్లుగా ఆయన పిలిచిన పిలుపుకు నిన్ను పిలవాలా దేవుడు అని భయపడకము, నేను ఇది భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా. పిలిచాడు నన్ను, పిలుపు తగినట్టుగా ఉండాలా. మోషేని పిలిచాడు, పిలుపు తగినట్టుగా ఉన్నాడు. అబ్రహామును పిలిచాడు, పిలుపు తగినట్టుగా ఉన్నాడు. వెళ్తా ఉన్నావా? పౌలును పిలిచాడు, పిలుపు తగినట్టుగా ఉన్నాడు. శిష్యులను పిలిచారు, శిష్యులు పిలుపుకు తగినట్లుగా ఉన్నారు. నువ్వు నేను తగినట్టుగా లేకపోతే పిలిచిన పిలుపుకు వ్యర్థమైపోద్ది. కొన్నిసార్లు ఎవరైనా పిలుస్తాం, ఆడు వచ్చి గొడవెట్టేస్తాడు. అప్పుడు ఎందుకు పిలిచేవారు ఈయన అనవసరంగా? ఎందుకు ఈయన పిలవకుండా ఉన్నా బాగుంది, ఫంక్షన్ బాగా జరిగేది కాదు. పిలుపుకు తగినట్టుగా ఏం చేయాలి? మనము నడవాలి. అలా నడుచుటి కొరకాయ దేవుడు మనకు సహాయము ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. సాయంత్రం వేలువేలులో ప్రార్థనా కూడిక ఉంది, ప్రార్థన చేయండి. తర్వాత శుక్రవారము బేతనీయ ప్రార్థనా మందిరంలో యవనస్తుల కూడిక. శుక్రవారం బేతనీయ ప్రార్థనా మందిరంలో యవనస్తుల కూడిక, ప్రార్థన చేయండి. ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు యవనస్తులు అందరూ పాల్గొనాలా. ఏ పనులు పెట్టుకోవద్దు, ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. కీర్తనలు సామెతల మీద ఏముంటుంది? క్విజ్ ఉంటుంది, అవి కూడా చదవండి. ఎన్ని కీర్తనలు ఉన్నాయి, కీర్తనలు ఎవరు రాశారు, ఇలాంటివన్నీ అడుగుతారు కదా. సామెతలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, అది అని మనం చెప్పేది కాదు, కానీ వాళ్ళు ఏం సిద్ధపడ్డారో అది. కాబట్టి ప్రార్థన చేసుకున్నాడు. తర్వాత ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. తర్వాత కోటేశ్వర అంకులని మన దగ్గరికి వచ్చారు 2-3 సార్లు వాక్యం చెప్పడానికి, మన మీటింగ్స్కి, సువార్తలకు వచ్చేవారు. ఆయన రైల్వేలో పనిచేసి రిటైర్, ఆయన సేవ చేస్తూ ఉన్నారు. ఆయన పెద్ద కుమార్తె మాధవి గారు నేను దినము ప్రభువునందు నిద్రించారు. 45 సంవత్సరాలు, పెద్ద వయసేమి కాదు. హార్ట్ అటాక్తో చనిపోయింది ఆవిడ. అనుకునేటువంటి పరిమాణం బట్టి కుటుంబస్తులేం కృంగిపోకుండా, అధైర్యపడకుండా ధైర్యంతో ముందుకు సాగుడు కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కోటేశ్వర అంకులు ఆంటీ వాళ్ళు, ఆయనకి 3 ఆడపిల్లలు, ఒక అబ్బాయి, పెద్ద కూతురు. ఏం లేదు, చేపల కూర ఉండిందంట, స్నానం చేసి పడుకుందంట, అంతే. ఇలాగ అనుకోని సంగతి. గుండె చెదరిన వారిని ఆయన ఏం చేయవాడు? బాగు చేసేవాడు. ఆ కష్టకాలంలో వారి కొరకై మీ ప్రార్థనలు ఎంతైనా అవసరం. కోటేశ్వర అంకులు, మరి మాధవి గారు ఆంటీ, మాధవి గారి భర్త, ఇంకా కలిగిన వారు 2 చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ బిడ్డ, వారి అందరి కొరకై మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని. బర్రెలు కూడా జరుగుతూ ఉంది ఈ సమయంలో. బర్రెలు కూడా దేవుడు సహాయపడినట్లుగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. ముందు తెలిస్తే వెళ్ళేవాళ్ళము. తర్వాత 9:30 ప్రాంతంలో తెలిసింది మాకు. సరే ప్రార్థన ఉంది కదా అని ఆగాము, లేకపోతే వెళ్ళాలా. రేపు పరామర్శించడానికి వెళ్తాము. మా ప్రయాణం కొరకే ప్రార్థన చేయండి. తర్వాత రాను దినాల్లో శోమ్రోను ద్వారా జరగవలసిన పరిచర్య ప్రార్థన చేయండి. తర్వాత దేవరపల్లిలో ఇల్లు పొలం విషయమై ఎన్నో కలవరాలు ఉన్నాయి. మరి సాత్వికంతో, సంపూర్ణ వినయంతో, దీర్ఘశాంతంతో వాటిని కూడా జయించినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. తర్వాత కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు, వారి కొరకై ప్రార్థన చేయండి. బిడ్డలు ఎగ్జామ్ రాస్తూ ఉంది, ఆ బిడ్డ కొరకై ప్రార్థన చేయండి. గర్భవతులుగా ఉన్నారు, సుఖప్రసవం కొరకై బిడ్డలను సిద్ధపరిచినట్లుగా మరి మేరీ మణి, తర్వాత బాబంకులు కుమార్తె చిన్ని, ఇట్లాంటి వాళ్ళందరి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని. అనేకులు రక్షణ పొందుడి కొరకై మీ ప్రార్థనలో ప్రాముఖ్యంగా మనం ఎప్పుడు అది మర్చిపోకూడదు. ప్రభా, కొంతమంది ఏం చేయాలా? రక్షణ పొందాలి. ఈ గ్రామంలో ఎంతోమంది ఎరగిన వారందరూ రక్షణ పొందాలి. కాబట్టి వారి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీకు ఏదైనా అక్కడుండి చెప్పండి, దాని కొరకై కూడా ప్రార్థన చేస్తాం. కాన్ఫరెన్స్లో ఎవరు చెప్తా ఉన్నారు? అక్కడ ప్రేరణ చెప్పండి. సో దీపు కొరకు ప్రార్థన చేయండి. కొంత మత్తు పదార్థాలకు బానిసగా ఉన్నాడు, దేవుడు కనికరించి ఆయన విడిపించి రక్షణ భాగ్యంలోకి తెచ్చినట్లుగా ఆయన కొరకే ప్రార్థన చేయండి. చెప్పండి.
అమ్మ లక్ష్మాంటి గారికి ప్రార్థన చేయండి. వృద్ధాప్యంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, కాళ్ళు నొప్పులు, కొంత అనారోగ్యంతో ఉన్నారు. దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరిచినట్లుగా మన అనుదిన మనవలు ఉన్నాయి. మందిరాల కొరకు, మందిరం కట్టబొట్టు కొరకు, తర్వాత వేలు ఎన్నో పరిచర్యలో మరి ఇంకా అనేక ఆత్మలు సంపాదించే కొరకు, అక్కడ ఒక మందిరం కట్టబొట్టు కొరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. ప్రాముఖ్యంగా మా కుటుంబం కూడా ప్రార్థన చేయండి. పిలిచిన పిలుపు తగినట్లుగా అంతం వరకు కొనసాగాలని, మా గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. శుభశ్రీ కౌన్సిలింగ్ కొరకు ప్రార్థన చేయండి. తర్వాత భాగ్యశ్రీ బ్యాంక్ కోచింగ్ తీసుకుంటా ఉంది, ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. ఇవన్నీ మనం ఒకసారి వచ్చేంత వరకు మనం చేయటమే ఈ మనవలు. వెళ్ళాడు చెప్పండి. సురేష్ గారి కొరకు ప్రార్థన చేయండి. మరి కామెర్లు, బీపీ ఇట్లాంటివి ఉన్నాయి, తగ్గి దేవుడు ఆయన పక్షంగా కృప చూపించలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు ఉదయకాలం నుంచి నీ తగిన సన్నిధి సోమరంలో మాకు అనుగ్రహించారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా వినికిడిలో మీరు అనుగ్రహించిన లేఖన భాగముల కొరకై నీ కొందనం. ఉదయకాలము ఒప్పుకోల్లో మీరు సహాయపడుతూ వచ్చారు. భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉంది. నిజమే, వాడు ఎట్లాంటి ఆలోచన కలిగి ఉంటాడు. కొన్ని పర్యాయములు నేను అలాంటి ఆలోచన కలిగి ఉన్నాను. మీరు ఒప్పింపజేశారు. ఏదైతే ప్రార్థించినానో ఒప్పుకున్నానో దాని వైపు మళ్ళీ వెళ్ళకుండా సహాయపడుతున్నాను. అంతేకాదు ప్రార్థన కొరకు అనుగ్రహించిన లేఖన భాగం మీరు పిలిచిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతము, మరి సంపూర్ణ వినయము, సాత్వికం నా జీవితంలో ఎంతైనా అవసరం. ప్రభా, నేను వీటిని కలిగి ఉండి కొరకాయ నన్ను కూడా సిద్ధపరుస్తున్నాను. ఏదైతే కలిగి లేనో దాని కొరకే మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తాను. కొన్ని పర్యాయములు దీర్ఘశాంతం లేదు, అందుకని కంగారు పడతా ఉన్నాను. దీర్ఘశాంతంగా ఉండేది కొరకాయ సహాయపడుతురండి, కృప చూపిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. సంపూర్ణ వినయం నా జీవితంలో లేదు, సాత్వికము లేదు. వీటి కొరకై నీ సన్నిధిలో మిమ్మల్ని బతిమాలుకుంటా ఉన్నాను. నాకు అనుగ్రహించి మహిమ, నువ్వు పిలిచిన పిలుపు తగినట్లుగా ఈ లోకంలో జీవించి యాత్ర ముగించుడి కొరకై సహాయపడుతున్నాను, కృప చూపిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యంగా మరి ప్రార్థన మానవులు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సాయంత్రం సియోను వేలివెన్లో ప్రార్థన పరిచయలో సహాయపడుతున్నాను. కోటి సంఘుల కొరకు, ఆంటీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. పెద్ద కుమార్తె అనుకోని రీతిగా నిన్న దినాన మరి నీ దగ్గరకు నీ పిలుపునందుకు వచ్చి విడిచిపెట్టినటువంటి భర్త, బిడలు, అంతేకాదు ఆంటీ, అంకులు, మరి చెల్లెలిద్దరు, తమ్ముడు, వారి కుటుంబాలు అందరిని ఆదరిస్తారు. ఈ ఆపత్కాల సమయంలో నీవు వారి పక్షంగా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఈ దినం పర్యల్లో మీ సహాయం దయచేస్తున్నాను. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చుతామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మేము ప్రార్థించగలం అంతే, ఓదార్చలేం, ఆదరించలేం. ప్రభా, కనికరించి మీ సహాయం అనుగ్రహిస్తాం. ప్రభా, సంపూర్ణంగా మీరు వారిని ఆదరిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ధైర్యంగా పరిచర్యల ముందు కొనసాగుడి కొరకే సహాయపడుతున్నాను, కృప చూపిస్తారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాను ప్రభా. మరి దీపు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయింటుండగా ప్రభా మీరు తాకండి, వాటి నుంచి విడిపిస్తురండి, రక్షణ భాగ్యంలోకి వచ్చేటి కొరకాయ బిడ్డకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. సురేష్ గారికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాలంతో బాధపడుతూ ఉన్నాడు, ఇంకా ఆయా మరి కాంప్లికేషన్స్ ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణంగా తాకి స్వస్థపరుస్తారండి. లక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన జ్ఞాపకం చేసి వృద్ధాప్యలో బలహీనతలు ఉన్నాయి, ప్రతి బలహీనత నుంచి విడిపించి సంపూర్ణ స్వస్థత తాకుడు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. భాగ్యశ్రీ శుభశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. శుభశ్రీ కౌన్సిలింగ్ కొరకై సహాయపడుతుంది. భాగ్యశ్రీ మరి ప్రతిరోజు కూడా బ్యాంక్ కోచింగ్ వెళ్ళి వస్తూ ఉంది. బిడ్డకు తగిన జ్ఞానం, ఆలోచన దయచేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారని నమ్మదగిన దేవా నీకే వందనములు, స్తోత్రం. దివ్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం.
ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. నిన్నటి దినం మ్యాథ్స్ జరిగింది, ఇంకా 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రభువా బిడ్డను కనికరించి ప్రభువా మరి చక్కగా రాయడానికి సహాయపడుతారండి. ప్రసాద్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాల్దారి ఆయన కూడా స్వస్థపరుస్తారు, చిత్తం నెరవేరుస్తారండి. వేణు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీకు వందనములు. ఇంకా సంపూర్ణ క్షేమం దయచేస్తారండి. నిద్ర కూడా పట్టడానికి మీరే సహాయం. మచిలీపట్నంలో బిడ్డలు భద్రపరిచి మాయము తెచ్చుకుంటున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. ప్రభా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనం. తాళపాలెం గ్రామం కొరకు ప్రార్థన చేస్తాం. గ్రామ ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా గ్రామం పాలించే వారి కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తాం. వారికి కూడా మంచి ఆలోచన దయచేస్తాం. ప్రభు చెప్పిస్తారండి. ప్రాముఖ్యంగా దేవరపల్లి ఇంటి పొలం విషయం సహాయపడు. ఎన్నో కలవరాలు, కలతలు అయితే వాటిని విడిపిస్తారండి. ఎదుటి వారి పక్షం కూడా మీరు వారితో మాట్లాడుతురండి. ఏది నష్టం లేకుండా, నీ పరిచయకి ఆటంకం లేకుండా, నీకు మహిమకరంగా కార్యములు జరుగుడు కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేసి బిడ్డలు హాస్టల్లో ఉంటా ఉన్నారు. వారికి కూడా మీ సహాయం కాపుదల దయచేసి 15వ తారీఖు జరగవలసినటువంటి మరి యూత్ మీటింగ్ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. కావాల్సిన క్షేమం అనుగ్రహిస్తురండి. బాధకుని తీసుకురండి. నీ ప్రజలకు కావాల్సిన వర్తమానం అందిస్తురండి. అనేక రక్షణ గురి సహాయం. ఇక్కడే కాదు, ఏలూరు హెర్మోన్లో మరి యూత్ రిట్రీట్ సహాయపడుతారండి. మరి తణుకు మోరియాలో యూత్ రిట్రీట్ ఉంది. హైదరాబాద్ హెబ్రోన్లో యూత్ రిట్రీట్ ఉంది. ఇంకెలాగూ ఎక్కడెక్కడో మరి పీడీస్ ఉన్నాయి. మరి అన్ని జ్ఞాపకం, అన్ని స్థలాలు జ్ఞాపకం. కొన్ని చోట్ల సహోదరుల కుడికలు ఉన్నాయి, కొన్ని చోట్ల మరి ఇంకా ప్రత్యేకమైన కుడికలు ఉన్నాయి. మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరికీ నీ కృపను ఇస్తుంది. ఒక్క ప్రభువే తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపించు ఐశ్వర్యంతో ఉన్నాడు. నీ వాక్యాలు సెలవిస్తే ప్రభా నీ ఐశ్వర్యం అందరికి అనుగ్రహిస్తారండి. ప్రభా బిడ్డలను సాకే విషయంలో, వారికి బోధించే విషయంలో, వారిని పరామర్శించే విషయంలో బాధ్యత అందరికి కూడా సహాయపడుతారండి. 15వ తారీఖు మరి లవ్ ఫీస్ట్ కొరకాయ బేతల్లో కూడా జ్ఞాపకం చేసుకుని మీ సహాయం అనుగ్రహిస్తారండి. ఆ సమయంలో కూడా చక్కగా ఉండడు సహాయం. 16వ తారీఖు మరి త్యాజింపులో కలిగినటువంటి కృతజ్ఞతాకుడి కొరకాయ ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆ యొక్క మందిరంలో కూడా ఆ సమయం దీవెనకరంగా ఉంచుతారండి. ఆదివారం ప్రభుదిన పరిచయ కొరకాయ ప్రార్థన చేస్తూ ఉన్నాం. తాళపాలెం షోమ్రోన్లో వేలువని సియోన్లో మీరే సహాయపడుతారండి. ఉదయం మధ్యాహ్న కాల సమయంలో జరగవలసిన పరిచయ కొరకాయ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి దైవకృప అమ్మమ్మ గారు, రూతమ్మ గారు జ్ఞాపకం చేసుకున్నాండి. ఆమె కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంటే సహాయపడి ఏసత్వం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన కూడా స్వస్థపరిచి మాయము తెచ్చు. ఇలాగూ ఎవరైతే ప్రత్యేకమైన అక్కర్లో ఉన్నారో వారి కొరకు భార్య కొరకు ప్రార్థన చేస్తాం. ఆమె కూడా తాకండి, స్వస్థపరుస్తున్నాను. ఇంకెవరైతే ఆయా బాధ, శ్రమ, ఎదుగు ఇబ్బంది కూడా మాకు తెలియదు, మీకు తెలుసు, సమస్తము తెలుసు, వారిని మీరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణమైనటువంటి మీ తాకుడుతో నింపి స్వస్థపరుస్తారమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. మా ప్రియులు ఎంతోమంది వచ్చారు, భర్తలు రాలేదు, బిడ్డలు రాలేదు, వారు రక్షణ వెలుపులు ఉన్నారు, వారు దూరంగా ఉన్నారు. కాబట్టి మీరే సహాయపడుతారండి. భక్తిహీనుని వారిని యోచించి వారిని విడిపించి, ఆలోచన విడిపించి వారిని సన్నిధికి రాగలుగుట్టి కొరకాయి వారిని సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తాం. మనమంద సంఘాలు, దైవ సేవకులు, పరిశుద్ధులు అందరి వరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. చాలా దేవుడిగా సహాయపడుతారండి. ప్రభు నిడదోడు బేతనయ్య అనుబంధ సంఘాలు దాసు అహరోణ గారు సహకాలు అందరి వరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. బ్రాహ్మణుడు బేతేలు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయ దాసు ప్రభాకర్ని జ్ఞాపకం చేసుకున్నాండి. కోరమడు గొలుగోత అనుబంధ సంఘాలు విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకుని, లక్ష్మీపురం షాది అనుబంధ సంఘాలు ఓవేదాన్ని జ్ఞాపకం చేసి, దేవరప్రాల శ్రద్ధాయి జ్ఞాపకం చేసుకున్నాడు. చిరుకోడేవుడు గిలగాలు మునుకోడు రెహబోత్ కొరకు ప్రార్థన చేస్తుంది. థామస్ అన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. రాయమండ్రి రెహబోత్ అనుబంధ సంఘాలు జాషువా గారు సహకారులు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి తనకు బెత్లెహేం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన దినాన చక్కగా స్లాబ్ అవ్వడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఇంకా పైన కట్టబడాలి, మిగల్చబడిన కట్టబడి సహాయపడుతున్నామని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. తనకు బెరాక్ అనుకుని జరుగుతున్న పరిచర్య అంతటి కొరకు, భీమవరం సియోన్ అనుకుని జరుగుతున్న పరిచర్య అంతటి కొరకు, హైదరాబాద్ బోనానికి ప్రపంచం నలుమూల జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలా దేవుడిగా సహాయపడుతున్నాం. ప్రభు చూపిస్తారండి. ఎంతోమంది కొరకు ప్రార్థించవలసిన వారు కూడా వారిని దాసులు మణించి అనేక చోట్ల మా కొరకే ప్రార్థించమని ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాండి. వారి పక్షంగా కృపను విస్తరింపజేస్తారండి. తగిన జ్ఞాపశక్తిని గ్రహిస్తారండి. అనేకుల కొరకు ప్రార్థించినట్లుగా సిద్ధపరుస్తారండి. ప్రభుని ప్రజలు ప్రార్థించబోతూ ఉన్నారు. వారు కూడా ప్రార్థనాత్మను గ్రహిస్తారండి. భారం కలిగిన వారిగా ప్రార్థించినట్లుగా షోమ్రోను సియోను పరిచర్య కొరకై ప్రార్థించినట్టు ఓ దినాన ఇది నీ మెచ్చుకునే పరిచర్యగా ఉండేది కొరకై
మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయాన్ని కోరుకు. ఏదైతే ప్రార్థించి మర్చినామో అది మరలా మాకు జ్ఞాపకం వచ్చి అన్ని కుటుంబాల కొరకాయి ప్రార్థించడానికి సహాయపడుతూ, ప్రాముఖ్యంగా కాన్ఫరెన్స్లో బిడ్డలను జ్ఞాపకం, వారి ఆసక్తిని బట్టి నీకు వందనములు. వారి కొరకే కూడా నీ ప్రజలు ప్రార్థించిన తర్వాత పేరు పేరున కుటుంబాలు చొప్పున ప్రార్థించడి కొరకాయి మమ్మల్ని సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్.